ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద భారత సైన్యం దాడులు జరిపినటువంటి అంశం మీద అజిత్ దోవల్ ఇతర దేశాలందరికీ వివరాలు స్వయంగా చెప్పుకొచ్చారు. చైనా వాస్తవంగా మన శత్రు దేశమైనా కూడా చైనాకు కూడా చెప్పుకొచ్చారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారు కార్యదర్శితో మంత్రాలు జరిపారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కి లేదని తేల్చి చెప్పారు. కానీ వాటిని ఎక్కువ చేయాలని పాకిస్తాన్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. అదే సందర్భంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలని ఆయన వాళ్ళకి వివరించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ ఉగ్రవాదుల శిబిరాల మీద మాత్రమే దాడులు చేశాం అంటూ ఆ దాడులు ఏ ఏ శిబిరంలో ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, వాళ్ళు ఏమేమి ప్లాన్ చేశారు అన్నటువంటి లెక్క కూడా చెప్పుకొచ్చారు. 8 దేశాల ప్రతినిధులతో ఈ చర్చలు జరిగినాయి. ఉగ్రదాడికి సంబంధించి జరిగినటువంటిది 2023-24లో పూంచ్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందినట్టు తమ దగ్గర సమాచారం ఉందంటూ భారత అధికారులు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు అన్నటువంటి విషయాన్ని లెక్క చెప్పుకొచ్చారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.